లిక్కర్ కేసు ప్రారంభమయ్యాక విజయసాయిరెడ్డి మొట్టమొదట ఆయన స్పందించడంతోనే కేసు ఇక్కడ దాకా వచ్చింది. ఎందుకంటే ఆయన్ని కాకినాడ పోర్టుకి సంబంధించి అవకతవకలు జరిగినాయి అన్నటువంటి అంశం మీదన విచారణకు పిలిచారు. అప్పుడు వెళ్ళినటువంటి సందర్భంలో దానికి నాకు ఏంటి సంబంధం, ఆ రావును సుబ్బారెడ్డి ఇద్దరు బాగా దోస్తులు, ఈయన వెళ్తే వాళ్ళ ఇంట్లోనే ఉంటారుతో బిగినయ్యి ఆయన తీవ్రమైనటువంటి పదజాలమే వాడారు. ఆ టైంలో లిక్కర్ గురించి ఇట్లా లిక్కర్ కుంభకోణం జరిగిందంటే నాకేంటి సంబంధం, రాజకేశ్ రెడ్డిని అడగండి అని ఆయన చెప్పినప్పుడే ఆ వ్యవహారాలు ఏమన్నా ఉంటే రాజకేశ్ రెడ్డి చూసుకునేవాడని చెప్పడం వల్లనే రాజకేశ్ రెడ్డి బుక్ అవ్వడం, ఆ వ్యవహారం అంతా నడుస్తోంది. అవసరమైతే నేను వాంగ్మూలం ఇస్తానని చెప్పినట్టు. ఇప్పుడు అయితే ఈ లిక్కర్ ఇష్యూ బిగిన్ అయ్యాక దాదాపుగా ఇప్పుడు ఒక రకంగా ముగింపు దశకు వచ్చింది. ఓ 40 మంది అరెస్టులు, బెయిల్ మీద వచ్చేస్తుండడాలు ఇవన్నీ నడిచిపోతున్నాయి. సమస్యల్లా ఇంతవరకు క్యాష్ ఎక్కడా దొరకలేదు. వాళ్ళ సంస్థలో ఒక పక్కనేమో క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఎలక్షన్స్కి అని చెప్పి 25,000 కోట్లని ఓ పక్కన ప్రచారం చేశారు. అక్కడ సంపాదన 3,000 కోట్లని ఇంకొక పక్కన వచ్చేటప్పటికి ఆ అమౌంట్ని సంస్థలో పెట్టుబడి పెట్టారంటూ ఎవరైతే బాలాజీ గోవిందప్ప సంస్థలో పెట్టుబడి ఇదే, రాజకేశ్ రెడ్డి సంస్థలో పెట్టుబడి ఇదే, ఇట్లాగా విచిత్రమైనటువంటి ప్రచారాలు చేశారు. అయిపోయింది. ఇప్పుడు అంటే క్యాష్ దొరక్కపోతే అక్కడ సమస్య. కేసు నడుస్తుంది కొన్ని రోజులు. ఇప్పుడు చంద్రబాబు గారి మీద లిక్కర్ కేసు ఇంకా ఉంది, అట్లాగే కొట్టేయలేదు కోర్టులు. అట్లా ఉంటాయి, ఎప్పుడో క్వాష్ పిటిషన్స్ వేసినప్పుడు నడుస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు దీంట్లో, ఇక నెక్స్ట్ స్టెప్ కనిపించట్లేదు. జగన్ అరెస్ట్ చేసేయాలి, జైల్లో పెట్టాలంటే లిక్కర్ కేసుతో వర్కౌట్ కావట్లేదు. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కుదరదు. దాంట్లో ఇక ఫైనల్ స్టెప్ ఇంకా మళ్ళీ ఇప్పుడు కొత్తగా విజయసాయిరెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు. విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచారు. అప్పటి నుంచి ఇంతవరకు ముట్టుకోండి విజయసాయిరెడ్డిని ఇప్పుడు విచారణకు పిలిచారు. నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12వ తారీఖున విచారణకు రావాలని ఆదేశించింది. ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి రావాలని చెప్పింది. ఇప్పటికే మద్యం కేసులో ఓసారి ఆల్రెడీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించడం, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు ప్రశ్నించి అన్నటువంటి పాయింటే తేలాల్సింది. వాస్తవంగా విజయసాయిరెడ్డికి కేంద్రంలోని నాయకత్వం యొక్క ఆశీస్సులు ఉన్నాయి అన్నటువంటి మాట వినబడుతుంది. అందుకనే మళ్ళీ ఆయన జోలికి రాలేదు, మిగతా వాళ్ళందరూ అరెస్టులు చేసినా కూడా అన్నటువంటి. అట్లాంటి సందర్భంలో ఏం జరుగుతుందో చూడాలి.